హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక రాజేశ్వరి చావుకు కారణం అవని అని చెప్పి అవనిని పోలీసులకు పట్టించాలని చూసిన పల్లవికి దిమ్మ తిరిగి షాక్ ఇవ్వబోతున్నాడు చక్రధర్ అయితే. మరిక ఇప్పుడు చక్రధర్ పల్లవికి నిజం చెప్పబోతున్నాడా? మరిక పల్లవి ఏం చేయబోతుంది? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే రాజేశ్వరి చనిపోతుంది కదా, ఇక భరత్తో దాన కర్మం చేయించేస్తుంది కదా పల్లవి. తర్వాత ఇక చక్రాధర్ అయితే ఇంటికి వస్తాడు. కానీ పల్లవి మాత్రం చక్రాధర్ మీద చాలా కోపంగా, నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదు, మా అమ్మ చావు కారణం నువ్వు, ఆ అవని, మీనాక్షి, మీరు ముగ్గురు కలిసే మా అమ్మను చంపేశారు అని చెప్పి చాలా కోపంగా చక్రాధర్ ఫ్రెండుని, ఇద్దరిని కూడా బయటకు వెళ్ళిపోండి, నా కళ్ళ ముందు మీరు కనిపించకూడదు అని చెప్పి చాలా ఏడుస్తూ పల్లవి అయితే గెటౌట్ అంటుంది చక్రాధర్నైతే. దాంతో ఇప్పుడు పల్లవికి ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో పల్లవి లేదు. వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, అదే బాధలో ఉంది అని చెప్పి చక్రధర్ అయితే చాలా సైలెంట్గా బయటకు వచ్చి కూర్చొని రాజేశ్వరికి ఇలా జరిగినందుకు చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే చక్రధర్నైతే భానుమతి ఓదారుస్తూ ఉంటుంది. పల్లవి మాటలు ఏం పట్టించుకోకు బాబు, అది కోపంలో అలా మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మకి ఇలా జరిగిందని, దానికి కారణం నువ్వు అవని అని చెప్పి తను కోపంగా ఉంది, తర్వాత తానే కోపం తగ్గాక ఇక అన్నీ మర్చిపోతుంది అని చెప్పి భానుమతి అయితే తన అల్లుడు ఇక చక్రధర్ని ఇలా అంటూ ఉంటుంది. దాంతో చక్రధర్ అయితే సరే అత్తయ్య, పల్లవి ఇప్పుడు బాధలో ఉంది, మనం ఏం చెప్పినా తను వినిపించుకోదు, తనకు అమ్మకి ఇలా జరిగింది కదా, ఎవరైనా అలాగే మాట్లాడతారు అని చెప్పి చక్రధర్ అయితే లైట్ తీసుకుంటాడు. ఇక ఇలా దాన కర్మలు అన్నీ కూడా అయిపోతాయి. అప్పుడే ఇక ఇలా భరత్ అయితే పల్లవి దగ్గరికి వచ్చి, పల్లవి సిస్, నేను నీకు తోడుగా ఉన్నాను, మన అమ్మ చావుకు కారణమైన ఆ అవని, మీనాక్షి, ఆ చక్రధర్ల మీద మనం పగ సాధిద్దాం అని చెప్పి అంటూ ఉంటాడు భరత్ అయితే పల్లవిని. అప్పుడే ఇక పల్లవి అయితే, అవును భరత్, ఇక అవనే అమ్మని ఇలా నెట్టివేసింది, అమ్మను కింద పడేసింది, ఇక అవనే, నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, ఇప్పుడే నేను అవని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక భరత్ అయితే, అవునక్క, అమ్మను నెట్టివేసింది ఖచ్చితంగా అవని అక్కే అని ఇక నాకు కూడా అర్థమైంది, కాబట్టి మనం ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేద్దాం అని చెప్పి ఇక ఇలా పల్లవి భరత్ ఇద్దరు కలిసి అవని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తారు. దాంతో ఇక పోలీసులు అయితే వెంటనే ఇక అవని దగ్గరికి వచ్చి, ఇక్కడ అవని అంటే మీరేనా, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి ఇక ఇలా అవని చేతులకు బేడీలు వేస్తూ ఉంటారు పోలీసులైతే. అప్పుడే ఇక పార్వతి, ఇక ఇలా మీనాక్షి అందరూ కూడా, అవని మీద పోలీస్ కంప్లైంట్ ఎవరిచ్చారు, అవని రాజేశ్వర్ని ఇలా నెట్టివేసి చంపేయడం ఏంటి, ఇదంతా ఎవరో కావాలనే మీకు అబద్ధం చెప్పారు సార్, ఇక మా అవని అలాంటిది కాదు, అవని చాలా మంచిది, అందరూ బాగుండాలని కోరుకుంటుంది, అలాంటి అవని రాజేశ్వర్ని ఇలా చేసిందంటే మేమెవరం నమ్మట్లేదు అని చెప్పి ఇక ఇలా ఇంట్లో వాళ్ళందరూ కూడా పోలీసులతో అంటూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి భరత్ ఇద్దరు కలిసి మా దగ్గరికి వచ్చి అవని మీద కంప్లైంట్ ఇచ్చారు, రాజేశ్వరికి ఇక ఇలా జరగడానికి కారణం అవని అని, అవని ఇక రాజేశ్వర్ని నెట్టివేయడం కూడా పల్లవి గారు చూశారంట, అందుకే సరైన సాక్ష్యంతో మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మేడం, కాబట్టి మేము మా ఫార్మాలిటీ ప్రకారం అవని గారిని తీసుకెళ్తాము అని చెప్పి పోలీసులు అయితే అవనిని తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక చివరి క్షణంలో చక్రధర్ వస్తాడు. చక్రధర్ వచ్చి పోలీసులతో ఇలా అంటూ ఉంటాడు, చూడండి, అవని ఇక రాజేశ్వర్ని ఇలా నెట్టివేసినట్టు పల్లవి మీకు ఒక వీడియో చూపించింది కాబట్టి మీరు ఇక అవనిని అరెస్ట్ చేస్తున్నారు కదా, అసలు నిజం నేను చెప్తాను, అసలు రాజేశ్వరే మీనాక్షిని చంపడానికి వెళ్ళింది, మీనాక్షిని ఇలా గొంతు పట్టుకొని రాజేశ్వరి నములుతూ ఉండగా అప్పుడే ఇక అవని వెళ్ళి ఇక ఇలా నెట్టింది, అది నిజమే, కానీ ఇక అవని ఇలా నెట్టివేసినప్పుడు ఇక రాజేశ్వరి కింద పడిపోలేదు, తర్వాత మళ్ళీ అవనిని కాదని చెప్పి మీనాక్షిని ఇక ఇలా గొంతు
మీనాక్షి గొంతు పట్టుకోవడానికి రాజేశ్వరి చూసుకోకుండా అలా హడావిడిగా వచ్చింది. అప్పుడే ఇక రాజేశ్వరి ఇలా ఇక వెనుక నుండి కింద పడిపోయింది. దాంతో ఇక రాజేశ్వరికి ఇక చిన్న మెదడు ఇలా రాయి మీద గట్టిగా పడడంతో తన తలకు పెద్ద గాయమై వెంటనే కన్ను మూసింది. ఇక అవని నెట్టివేసినప్పుడు రాజేశ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, నా దగ్గర వీడియో కూడా ఉంది చూడండి అని చెప్పి పోలీస్ ఆఫీసర్కి అయితే చక్రధర్ ఇక ఇలా వీడియో చూపించేస్తాడు. అవని ఏ తప్పు చేయలేదు, తనంతట తానే ఇక ఇలా ఆవేశంలో కంగారు పడుతూ మీనాక్షిని చంపడానికి వస్తూ కావాలని తనే ఇక ఇలా కింద పడిపోయింది రాజేశ్వరి. రాజేశ్వరి చావుకు ఎవరు కారణం కాదు, తనే, తన కోపమే తనకు శత్రువైపోయింది అని చెప్పి ఇక ఇలా చివరి క్షణంలో అవనిని పోలీసుల నుండి కాపాడి అవని ఏ తప్పు చేయలేదు, రాజేశ్వరి తప్పు వల్లే ఇలా జరిగిందని చక్రధర్ అయితే నిరూపించేస్తాడు. దాంతో ఇక పల్లవి అయితే షాక్ అవుతుంది ఆ వీడియో చూసి. ఏంటి ఇదంతా, ఇక ఎక్కడుండి వీడియో తీశాడు, అసలు మా అమ్మ రాజేశ్వరి ఇక మీనాక్షిని ఇలా చేస్తుందని ముందుగానే ఈ చక్రధర్కి తెలుసా, అసలు అవరిని ఇలా కాపాడాడేంటి, ఎలాగైనా ఈ అవరిని జైల్లో కూర్చోబెట్టి ఊసలు లెక్కించాలనుకున్నాను కానీ మొత్తం చెడగొట్టేశాడు, అంతా ఈ చక్రధర్ వల్లే అని చెప్పి పల్లవి అయితే లేదు, ఇక మా అమ్మకు ఇలా జరగడానికి మీనాక్షి, చక్రధర్, అవని ముగ్గురే కారణం, ఇక వీళ్ళను అరెస్టు చేస్తారా లేదా, లేకుంటే నేను ఇక వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, వీళ్ళు చెప్పింది నమ్మకండి, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు అని చెప్పి పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది. దాంతో ఇక చక్రధర్ అయితే చాలా కోపంగా, ఏంటి పల్లవి, ఇక మీ అమ్మ ఇలా నీలాగే కోపంతో ఆవేశంతో మాట్లాడి నీలాగే ప్రవర్తించి చివరికి తన ప్రాణాల మీదకే తెచ్చుకొని తన ప్రాణాలే తీసుకుంది, మళ్ళీ నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, ఎవరేం చెప్పినా వినట్లేదు, ఇప్పటికైనా నీ మూర్ఖత్వాన్ని పక్కకు పెట్టి ఒక్కసారి మనిషిలా ఆలోచించు, ఇక అన్నీ నీకే అర్థమవుతాయి, మీ అమ్మలను తప్పు చేసి మీ అమ్మలను కాకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు పల్లవినైతే చక్రధర్. దాంతో ఇక పల్లవి అయితే ఏంటి, ఇక నీ భార్య, నీ పిల్లలు ఇక అందరూ ఒక్కటైపోయారు, చివరికి నన్ను మా అమ్మ నుండి దూరం చేశావు, మా అమ్మను ఇక దేవుడి దగ్గరికి పంపించావు, ఇప్పుడు ఇక నువ్వు, నీ కూతురు, నీ భార్య అందరూ సంతోషంగా ఉన్నారు కదా, నన్ను ఇలా ఏడిపించడమే కదా మీకు కావాల్సింది అని చెప్పి పల్లవి అయితే మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా భరత్ అయితే, సిస్ నేనున్నాను కదా, ఇక వీళ్ళకు ఎలా బుద్ధి చెప్తానో చూడు, ఇక ఇప్పుడు అవరిని పోలీసుల నుండి కాపాడుండొచ్చు ఈ చక్రధర్, కానీ మన నుండి అవరిని ఎప్పటికీ కాపాడలేరు, ఇక మనం ఎప్పటికైనా వీళ్ళకు శత్రువులుగానే మిగిలిపోవాలి అని చెప్పి భరత్ అయితే చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటాడు అవని, మీనాక్షి గురించి. అప్పుడే ఇక చక్రధర్కి చాలా కోపం వస్తుంది. పల్లవి చంప పగలగొట్టి భరత్కి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, చూడండి మీరు ఎవరి మీద పగ సాధించడం అవసరం లేదు, ఇప్పటికే రాజేశ్వరి చెప్తే వినకుండా చివరికి ఇలా అయిపోయింది, మళ్ళీ మీరు కోపాలు పెంచుకోకండి అని చెప్పి చక్రధర్ అయితే చాలా నెమ్మదిగా ఇక ఇలా చెప్పి చూస్తాడు. అయినా కూడా పల్లవి, భరత్ అయితే మారరు. అప్పుడే ఇంకా ఈ నిజాన్ని దాయటంలో అర్థం లేదు, అసలు నిజం చెప్పాల్సిందే అని చెప్పి అవని వైపు చూస్తూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే ఇక అవని అయితే, వద్దు నాన్న, ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళు నమ్మరు అని చెప్పి అంటూ ఉండగా, లేదమ్మా వీళ్ళు మారాలంటే ఇదొక్కటే మనం చెయ్యాల్సింది, అసలు నిజం పల్లవికి, భరత్కి చెప్పాలి అని చెప్పి చక్రధర్ అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. మీ ఇద్దరికి ఒక నిజం చెప్పాలి, అసలు ఇక ఈ మీనాక్షి ఎవరనుకుంటున్నారు, మీనాక్షి, అవని, పల్లవి ఇద్దరికి జన్మనిచ్చిన కన్న తల్లి, ఇక ఆ రాజేశ్వరి ఇక భరత్కు మాత్రమే జన్మనిచ్చింది, ఇక భరత్ రాజేశ్వరి కన్న కొడుకు అని చెప్పి నిజాన్నైతే ఈరోజు చక్రధర్ ఇలా బయట పెట్టేస్తాడు పల్లవి, భరత్లో మార్పు తేవడం కోసం. అది విన్న ఇక పల్లవి, భరత్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నువ్వు మాట్లాడేది, ఇక ఇప్పుడు మేము మారడం కోసం నువ్వు ఇలా అబద్ధం చెప్తున్నావా, లేకుంటే ఎందుకు ఇప్పుడు ఈ నిజం ఎందుకు చెప్పావు, ఇది ఇక అబద్ధమా నిజమా అని చెప్పి పల్లవి అనడంతో అప్పుడే ఇక చక్రధర్ అయితే భరత్ని, పల్లవిని తీసుకొని ఇక ఇలా రాజేశ్వరి రూమ్లోకి వెళ్తాడు. రాజేశ్వరి ప్రతి ఒక్కటి కూడా తన డైరీలో నోట్ చేసి పెట్టుకుంటుంది. తనకు భరత్ తన కన్న కొడుకు అని తెలిసినప్పటి నుండి కూడా ఖచ్చితంగా ఆ డైరీలో రాసుంటుంది. కాబట్టి ఆ డైరీని వీళ్ళిద్దరికీ చూపిస్తే నిజాలేంటో రాజేశ్వరి చేతి రాత చూసి వీళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే ఇక ఇలా భరత్ని
భరత్‌ని, పల్లవిని ఇక ఇలా రాజేశ్వరి రాసిన డైరీ దగ్గరికి తీసుకెళ్ళి, ఆ డైరీ ఓపెన్ చేసి మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు. చూడండి, ఇది ఇక రాజేశ్వరి రైటింగే. గుర్తుపట్టారు కదా! తను ఏం రాసుకుందో చూడండి. తనకు భరత్ తన కన్న కొడుకనే నిజం తెలుసు. అందుకే భరత్‌ని ఇంటికి వచ్చేలా చేసుకుంది. అంతేకాదు, ఇక తన కన్న కొడుకుని దగ్గరికి తీసుకొని ఎంతోగానో సంతోషించింది. కానీ ఇక రాజేశ్వరి ఆశ కాకుండా అత్యాశగా ఆలోచించింది. భర్త తనకు దక్కాలి. తన కొడుకు తనకు సొంతం కావాలి. అంతేకాదు, మీనాక్షి కూతురు పల్లవి కూడా తన కూతురులాగే తన ఇంట్లోనే ఉండాలని కోరుకుంది. కాబట్టి అన్నీ తనే కోరుకుంది. చివరికి తనే లేకుండా పోయింది. ఇక అత్యాశ పనికిరాదని ఇప్పటికైనా అర్థమయ్యిందా? ఇక నేను చెప్పింది నిజమో అబద్ధమో మీ ఇద్దరికి ఇప్పటికీ తెలిసిందనుకుంటున్నాను అని చెప్పి చక్రధర్ అయితే ఇలా ప్రూఫ్లతో సహా పల్లవికి ఇక ఈరోజు భరత్కైతే నిజం చెప్పేస్తాడు చక్రధర్ అయితే. రాజేశ్వరి భరత్ కన్న తల్లి, మీనాక్షి పల్లవి కన్న తల్లి అనే నిజం అది తెలుసుకున్న ఇక పల్లవి అయితే తను చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతూ ఉంటుంది. ఇక నిజంగానే అవని మా అమ్మ చావుకు కారణం కాదు. ఇక మా అమ్మ నన్ను తన కన్న కూతురులాగే పెంచింది రాజేశ్వరమ్మ. ఇక నాకు మీనాక్షి అమ్మ అని తెలియదు. రాజేశ్వరి నా అమ్మ అని చెప్పి మా అమ్మను ఎంతోగానో ప్రేమించాను. ఇప్పుడు నాకు మా అమ్మని దూరం చేశారు కాబట్టే నేను లేనిపోని నిందలు అవని మీద వేసి అవని మీద కోపాన్ని తీర్చుకోవాలనుకున్నాను. కానీ అవని ఎవరో కాదు, నా సొంత అక్క మీనాక్షి నా కన్న తల్లి అని తెలుసుకున్నాక ఇంకా నేను ఈ తప్పు చెయ్యలేను అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇలా కోపంలో ఆవేశంలో మా అమ్మ ఇక ఇలా మీనాక్షిని చంపబోయి చివరికి ఇక తన ప్రాణాలనే తీసుకుంది. మా అమ్మ కూడా ఉండుంటే ఇప్పుడు బాగుండు అని చెప్పి చనిపోయిన రాజేశ్వరి గురించి బాధపడుతూ బ్రతుకున్న మీనాక్షి దగ్గరికి వచ్చి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇలా పల్లవి అయితే ఈరోజు చక్రధర్ ద్వారా నిజం తెలుసుకొని అప్పుడే ఇక అవని అయితే చక్రధర్ దగ్గరికి వచ్చి, నాన్న మంచి పని చేశారు. ఇక వాళ్ళు అర్థం చేసుకున్నారు. డైరీ చూపించి, పిన్ని రాసుకున్న డైరీ చూపించి వాళ్ళ కళ్ళు తెరిపించావు. లేకుంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. పిన్ని ఇక ఇలా ఏదైనా డైరీలో నోట్ చేసుకుంటుందని నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఇక మనం సేఫ్గా బయటపడ్డాం. లేకుంటే పల్లవి వల్ల భరత్ వల్ల మళ్ళీ మనం ఇబ్బందులు పడేవాళ్ళం. మనం వాళ్ళకు శత్రువులా కనిపిస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇంకా మనల్ని శత్రువులా చూసేవాళ్ళు. కానీ ఈరోజు నిజం బయటపెట్టి మీరిక ఇంత మంచి పని చేశారు. కానీ పాపం పిన్ని కూడా ఉండుంటే అందరం సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి అవని అయితే ఇలా ఇక రాజేశ్వరి గురించి తలుచుకుంటూ బాధపడుతూ తన తండ్రి చక్రధర్ చేసిన పనికి తన తండ్రిని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఇలా భరత్ అయితే తన కన్న తల్లి రాజేశ్వరికి ఇలా అన్యాయం జరిగిందని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. కానీ రాజేశ్వరి లేకపోయినా రాజేశ్వరి కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునే మీనాక్షి ఉంది. అది చాలని చెప్పి అందరూ కూడా తృప్తి పడుతూ ఉంటారు. చూద్దాం మరిక చక్రధర్ నిజాన్ని ఇలా బయట పెట్టబోతున్నాడా, మరిక ఏం చేయబోతున్నాడా అనేది చూడాలి తర్వాత. ఇక ఈ విధంగానైతే జరగబోతుంది అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.